హలో వ్యూయర్స్. ఇంకొక సరికొత్త బ్రేక్‌ఫాస్ట్‌తో మీ ముందుకొచ్చాను. ముందు రోజు రాత్రి మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని జీడిపప్పులు, అలాగే కొద్దిగా పంప్కిన్ స్వీట్స్ గుమ్మడి గింజలు, ఇవన్నీ డ్రై ఫ్రూట్ షాప్‌లో దొరుకుతాయి మనకి. అలాగే కొన్ని ఖర్జూరాలు, ఈ ఖర్జూరాలతో పాటుగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదాం గింజలు, పిస్తా పప్పు, అలాగే బా కిస్మిస్‌లు వీటిల్ని అన్నిటిని కూడా మనం కొద్దిగా వాటర్ పోసుకొని నానబోసుకోవాలి. వాటితో పాటుగా 2 అంజీరాలు కూడా వేస్తున్నాను నేను. మనకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటాయో అన్ని డ్రై ఫ్రూట్స్‌ని మనం కొద్దిగా వాటర్ పోసుకొని ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలి. ఇవి ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత చాలా మెత్తగా అవుతాయన్నమాట. నాకు ఇప్పుడున్న వీటితో బాదాం గింజలు సరిపోలేదు అని చెప్పేసి ఇంకొన్ని బాదాం గింజల్ని నేను ఇందులో వేస్తున్నాను. అలాగే మీకెన్ని డ్రై ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ముందు రోజు రాత్రే మనం నానబెట్టేసుకోవాలి. చిన్న పిల్లలకి చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అంటే పొద్దున్నే నేను తినను, ఏ టిఫిను తినను అని మారం చేసే ప్రతి వాళ్ళకి కూడా ఇది హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఓవర్ నైట్ సోక్ చేసిన ఈ అన్ని డ్రై ఫ్రూట్స్‌ని నేను ఇందులో వేసేసాను. ఈ డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఎంత హెల్తీ ఫ్రూట్ అంటే వీటితో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. కాసి చల్లార్చిన పాలని మనం ఇందులో యాడ్ చేసుకొని, షుగర్‌కి బదులుగా కొద్దిగా తేనెని యాడ్ చేసుకోవాలి. కొంచెం తేనె అండి. మరి ఎక్కువ తేనె వేయాల్సిన అవసరం లేదు. నేనొక హాఫ్ స్పూను తేనె వేశాను. ఈ తేనెతో పాటు మనం వీటిల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా మనం బనానాని యాడ్ చేసుకోవాలి. చిన్న పిల్లలకైతే బనానా ఇస్తాము. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బనానా వేసుకోకండి. సో, దీంతో నేను ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసాను. ఈ గ్రైండ్ చేసేసిన దాన్ని ఒక గ్లాస్‌లోకి పోస్తున్నాను చూడండి. మొత్తం చాలా ఎంత హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తయారయిందంటే పిల్లలు సాయంత్రం వరకు కూడా వాళ్ళకి ఆకలే అనిపిచ్చదు. నిజం చెప్పాలంటే స్కూల్లో మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళకి ఆకలేయదు. లంచ్ టైమ్‌లో వాళ్ళు భోంచేస్తారు. సో, నా ఈ హెల్తీ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. ఇంకొక సరికొత్త